దైవ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాలుగా యూదా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. రాజులు అంటే పరిపాలకులు, పరిపాలించటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారులు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పైగా యూదా రాజులు అనగానే దేవుడు ఏర్పాటు చేసినటువంటి జనులకు పరిపాలన అందించేవారు అనేటువంటి విషయం మరోసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. 12 గోత్రాల వారు ఒకే రాజ్యముగా ఉండగా సొలొమోను చేసినటువంటి దోషములను బట్టి రెహబాము కాలములో రాజ్యము 2గా విడిపోవటం జరిగింది. విడిపోయిన తర్వాత 2 రాజ్యాలు 10 గోత్రాలు కలిసి ఒక రాజ్యముగా, 2 గోత్రాలు కలిసి ఒక రాజ్యముగా ఏర్పడి 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు, లేక ఇశ్రాయేలు రాజ్యముగా పిలువబడ్డారు, లేక ఉత్తర రాజ్యముగా పిలువబడ్డారు. 2 గోత్రాల వారు యూదా రాజ్యముగా పిలువబడ్డారు, దక్షిణ రాజ్యముగా పిలువబడ్డారు. వీరిని పరిపాలించినటువంటి రాజులు ఎలా బ్రతికారో, మంచిగా బ్రతికిన వారు ఎటువంటి ప్రతిఫలం పొందారో, చెడుగా బ్రతికిన వారి జీవితాలు ఎలా పతనమైనాయో ఇశ్రాయేలు రాజులను గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తదుపరి మనం యూదా రాజులను గురించి మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు మనము కొంతమంది రాజులను గురించి మాట్లాడుకున్నాం. రెహబాము తర్వాత అబియా పరిపాలనలోకి వచ్చాడు. అబియా మరణాంతరం ఆసా పరిపాలనలోకి వచ్చాడు. ఆసా తదనంతరం యెహోషాపాతు పరిపాలనలోకి వచ్చాడు. యెహోషాపాతు తర్వాత యెహోరాము పరిపాలనలోకి వచ్చాడు. యెహోరాము తర్వాత తన కుమారుడైన అహజ్యా పరిపాలనలోకి వచ్చాడు. అహజ్యా తర్వాత అతల్య పరిపాలన చేసింది. ఆ అతల్య తర్వాత యోవాషు పరిపాలనలోకి వచ్చాడు. యోవాషు మరణాంతరం ఎవరు? అమజ్యా పరిపాలనలోకి వచ్చాడు. వీళ్ళల్లో మంచి జరిగించిన వాళ్ళు ఉన్నారు, చెడు జరిగించిన వారు ఉన్నారు. మంచి జరిగించి దేవుని దీవెనలు పొందిన వారు ఉన్నారు, చెడు జరిగించి శాపాన్ని పొందిన రాజులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనము మరొక రాజును గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రియులారా, అమజ్యా కుమారుడు. అమజ్యా మరణాంతరం అమజ్యాకు బదులుగా తన కుమారుడు పరిపాలనలోకి వచ్చాడు. ఈ వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు వీళ్ళ పరిపాలనలో, వీళ్ళ ఉద్దేశాలలో దేవుని యొక్క చిత్తము ఎంతవరకు నెరవేర్చారా అనేటువంటిది వారిని తెలుసుకుంటున్నప్పుడు మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేది కూడా తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం, ఈ 2 భాగాలను మీరు తీసి పెట్టుకోండి. అందులో ఉన్న విషయాలే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనము మనం చదువుకుందాం. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. ఇప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనాన్ని వాక్యములో నుండి మనం చదువుకుందాం. అంతటా యూదా జనులందరూ 14 వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. చాలండి.
ఈ 2 వచనాలు నేను ఎందుకు చదివించాను అనంటే, రాజులు 2వ గ్రంథంలో అమజ్యా కుమారుడు అజర్యా అని కనబడుతుంది. చూడండి, గమనిస్తున్నారా? చదివేటప్పుడు వాక్యాన్ని కూడా గమనించాలి మీరు, లేకపోతే బైబిల్ యొక్క పట్టు మనకు దొరకదు. రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు అమజ్యా కుమారుడైన అజర్యా అనేటువంటి మాట లేఖనాలలో మనము చూస్తున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? అమజ్యాకు బదులుగా ఎవరు రాజయ్యారని, అతని కుమారుడైన ఉజ్జియా రాజయ్యాడు అని వాక్యములో మనం చదువుకున్నాం. రాజుల గ్రంథంలో ఉన్న అజర్యా ఎవరు? దినవృత్తాంతముల గ్రంథములో ఉన్న ఉజ్జియా ఎవరు? ఇద్దరు కూడా అమజ్యా కుమారులే అన్నట్టుగా కనబడుతుంది. కానీ పేర్లు మార్పు కానీ వ్యక్తి మాత్రం ఒక్కడే. అజర్యా అన్న ఉజ్జియా అన్న ఒకే వ్యక్తి అని మీరు మనసులో పెట్టుకోవాలి. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవాలి. రాజుల గ్రంథంలో అమజ్యా కుమారుడైన అజర్యా అన్న, దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయములో అమజ్యా కుమారుడైన ఉజ్జియా అన్న ఒక్క వ్యక్తే అని మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తికే ఎన్ని పేర్లు ఉన్నాయి? 2 పేర్లు ఉన్నాయి. ప్రియులారా, ఇలాంటి పేర్లు మనం చాలా చూసాం కదా బైబిల్లో. ఒకే వ్యక్తికి 2 పేర్లు 3 పేర్లు కూడా ఉన్నాయి. మీకింకా ఈ వ్యక్తి ఒక్కడే అనటానికి మరొక రుజువు ఏంటంటే, మత్తయి సువార్త వంశావళిలోకి వెళితే అక్కడ మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు మనకు కనబడతాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయము మీరు 7వ వచనం నుండి చదవండి. 7వ వచనం నుండి, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను. చాలండి. ఇక్కడ వాక్య భాగములో మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరొక కొన్ని పేర్లు మనకు ప్రియులారా కనబడుతున్నాయి. యెహోరాము ఉజ్జియాను కనెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యెహోరాము ఉజ్జియాను కనటం ఏంటి? ఉజ్జియా ఎవరి కుమారుడు అని చదువుకున్నాం? అమజ్యా కుమారుడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే, ఒక్కొక్క వ్యక్తికి 2 పేర్లు ఉండొచ్చు, 3 పేర్లు ఉండొచ్చు, కానీ వ్యక్తులు మాత్రము ఒకరే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు రాజుల్లో మనకు యెహోరాము కనబడతాడు, యూదా రాజుల్లో కూడా మనకు యెహోరాము కనబడతాడు. ఇశ్రాయేలు రాజుల్లో మనకు అహజ్యా కనబడతాడు, యూదా రాజుల్లో కూడా మనకు అహజ్యా కనబడతాడు. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తేల్చుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏ వచనాలు దీనికి సంబంధించినవి ఉన్నాయో వాటన్నిటినీ సమకూరిస్తే గాని లేఖనము యొక్క పట్టు మనకు దొరకదు. కాబట్టి ఇక్కడ అమజ్యా కుమారుడైన అజర్యాని మనము రాజుల గ్రంథములో చదువుకున్న వ్యక్తి, అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయములో అమజ్యా కుమారుడు ఉజ్జియా అని చదువుకున్న వ్యక్తి ఒక్కరే అనే విషయాన్ని మనం జ్ఞాపకానికి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు అమజ్యా తర్వాత ప్రియులారా పరిపాలనలోకి ఎవరొచ్చారు? యూదా రాజ్యాన్ని పరిపాలించటానికి అమజ్యా తర్వాత ఉజ్జియా వచ్చాడు. ఉజ్జియా ఎందుకంటే బైబిల్ గ్రంథములో రాజులు 1వ గ్రంథము 2వ గ్రంథం 15వ అధ్యాయములో 7 వచనాలలో ఉజ్జియాను గురించి క్లుప్తంగా రాశాడు. కానీ ఎక్కువ విషయాలు దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథములో 26వ అధ్యాయంలో ఎక్కువ విషయాలు ఉన్నాయి. అందుచేత మనము 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయములో ఈ ఉజ్జియా ఎలా పరిపాలన చేశాడు, ఎలా బ్రతికాడు, ఇతని యొక్క అంతిమ స్థితి ఎలాగుంది అనే విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఉజ్జియా అనే మాటకు అర్థము యెహోవా నా బలము అని అర్థం. ఉజ్జియా అనే మాటకు అర్థం యెహోవా నా బలం అని అర్థం. ప్రియులారా, ఇతడు ఏ వయసులో రాజ్య పరిపాలనలోకి వచ్చాడు అంటే 16 సంవత్సరాల వయసులో వచ్చాడు.
మళ్ళొక్కసారి చదువుకుందామనండి. ప్రియులారా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం ప్రియులారా 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 వాడై. చాలండి. అంటే ఎంత వయసులో ఇతడు రాజ్య పరిపాలనలోకి వచ్చాడు? 16 సంవత్సరాల వయసులో ఇతడు రాజు అయ్యాడు. 16 సంవత్సరాల వయసు అంటే ఎంత వయసు అది? అంటే ఏ ప్రియులారా స్టేజ్కి వస్తున్నాడు అతడు? యవ్వన కాలంలోనికి వస్తున్నటువంటి స్టేజ్ అది. గ్రహించండి. 16 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల వయసులో ఇతడు సింహాసనం ఎక్కినటువంటి ఇతని జీవితం యవ్వన జీవితము కాబట్టి ఇతనిలో యవ్వన కోరికలు ప్రారంభమవ్వాలి, యవ్వన ఆశలు ప్రారంభమవ్వాలి, యవ్వన విధానం ప్రియులారా ప్రారంభమవ్వాలి. కానీ ఉజ్జియా 16 సంవత్సరాల వయసులో మంచి యవన కాలములో ఉన్న ఉజ్జియా ఎటువంటి స్థితి కలిగిన వాడుగా ఉన్నాడో వాక్యములో చూద్దాము రండి. ప్రియులారా 4వ వచనాన్ని చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఏమండి, యవ్వన కాలములో 16 సంవత్సరాల వయసులో యథార్థముగా ప్రవర్తించాలి అనే ఆలోచనలు ఎంతమందికి ఉంటాయి యవ్వన కాలములో? ఏమండి, చాలా తక్కువ మందికి ఉంటాయి. యవ్వన కాలంలోనికి వచ్చేసరికి వాళ్ళ మాట మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి. ఉడుకు రక్తం మీద వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎటువంటి తొందరపాటులోనికి వెళ్ళిపోతారో కూడా తెలియని స్థితిలో ప్రియులారా ఉజ్జియా ఒక మంచి యథార్థవంతుడుగా బ్రతకటం నిజంగా ఉజ్జియాను మెచ్చుకోదగినటువంటి విషయం అని నేను మీకు తెలియచేస్తున్నాను. తన యవ్వన కాలం ఎలా ప్రారంభమైందంటే యథార్థతతో ప్రారంభమైంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. ఒక యవనస్తుడు కానీ ఒక యవనస్తురాలు కానీ జీవితంలో వారు యథార్థతను ప్రియులారా కలిగిన వారిగా వారి బ్రతుకులను ప్రారంభిస్తే యథార్థవంతుల జీవితాలు ఎలాగుంటాయో వాక్యం చెబుతుంది. చూడండి, ఒక మాట వాక్యములు చూపిస్తాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి ప్రియులారా. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడట? యథార్థంగా బ్రతికేటువంటి వారి జీవితాలను ఏం చేస్తాడు? దేవుడు వర్ధిల్ల చేస్తాడు అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. యవ్వన కాలములో యథార్థతను పాటించి యథార్థతలో నడుస్తున్నటువంటి ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేశాడా? చూద్దాం. వర్ధిల్ల చేశాడో లేదో మనము చూద్దాం. ఉజ్జియా జీవితములో యథార్థముగా ప్రవర్తించటమే కాకుండా అతనిలో కొన్ని మంచి లక్షణాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, 5వ వచనం. ప్రియులారా దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం బైబిల్లో 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్ల చేశాడా? ఏమండి, వర్ధిల్ల చేశాడా? యథార్థవంతులను ఏం చేస్తానన్నాడు? వర్ధిల్ల చేస్తాను అని అన్నాడు. ఇక్కడ ఉజ్జియా దేవుని యందు యథార్థత కలిగిన వాడిగా ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అతడు ప్రియులార జకరియా దినములలో తెలివి కలిగినటువంటి జకరియా దినములలో అతడు ఏం చేశాడు? దేవునిని ఆశ్రయించాడు అని ఉంది. ఎవరిని ఆశ్రయించాడండి? దేవునిని ఆశ్రయించాడు. వాస్తవానికండి ఒక రాజు ఒక రాజ్య పరిపాలనలోనికి వచ్చిన తరువాత ఒక రాజు ఎవరిని ఆశ్రయించటానికి ఇష్టపడతాడు? మరొక రాజును ఆశ్రయిస్తాడు. అంతే కదండి, ఒక రాజు మరొక రాజును ఆశ్రయిస్తాడు. ఏమండి, ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కేటగిరీలో ఉన్నటువంటి వారిని, ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, మరొక టీచర్ని ఆశ్రయిస్తాడు. ఏమండి, ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి, మరొక పోలీసుని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే వీళ్ళ కేటగిరీ ఒకటే గనుక, వీళ్ళ విధానం ఒకటే గనుక ఈ విధానంలో వెళతారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే రాజైన ఉజ్జియా మరొక రాజును ఆశ్రయించలేదు, కానీ ఎవరిని ఆశ్రయిస్తున్నాడు చెప్పండి?
దేవునిని ఆశ్రయిస్తున్న వాడిగా మనకు కనబడుతున్నాడు. ఒక యవనస్తుడు యథార్థంగా బ్రతకటం ఒక ఎత్తు అయితే, దేవుణ్ణి ఆశ్రయించటం చాలా ప్రియులారా కష్టమైనటువంటి విషయం. యవన కాలములో అంత తొందరగా పిల్లలు ప్రియులారా ప్రభు దగ్గరకు రాలేరు. ఎందుకంటే వారి ఆలోచనలు, వారి తలంపులు వేరుగా ఉంటాయి. యవన కాలములో తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, దేవునితో పని లేదు, దేవునితో అవసరం లేదన్నట్టుగా బ్రతుకుతారు ప్రియులారా. కానీ యవ్వన కాలములో రాజ్య పరిపాలనకు వచ్చిన ఉజ్జియా మాత్రం ఎవరిని ఆశ్రయిస్తున్నాడు చెప్పండి? యెహోవాను ఆశ్రయిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. మనందరికీ తెలిసిన వచనం మీకు తెలుసు ప్రియులారా, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇతడు మనుషులను ఆశ్రయించలేదు, తోటి రాజులను కూడా ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? నిజంగా ఎంత గొప్ప విధానము! నేను మీకు ప్రియులారా ఇతరులో ప్రియులారా కొన్ని సంగతులు చెబుతాను. దేవుని ఆశ్రయించు నరుడు ధన్యుడు అని లేఖనాలు చెబుతున్నాయి. కీర్తనల గ్రంథం ఒక్కసారి దేవునిని దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు వారి జీవితాలను అప్పగించే వారి బ్రతుకులలో దేవుడు చేసే కొన్ని మేళ్లు చెబుతాను. 34వ కీర్తన వాక్యములో 8వ వచనం చదవండి. 34వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని వాక్యంలో చూస్తున్నాం. ఏమండి, యెహోవాను ఆశ్రయించిన వాడు ఏమవుతాడట? ధన్యుడవుతాడు, ధన్యుడవుతాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు. ఆయనను ఎరిగిన వారిని ఆయన ఎప్పుడు కాదనేవాడు కాదు. ఎవడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాడో, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాడో, వాడిని దేవుడు ఎప్పటికైనా వారిని ధన్యులుగా చేస్తాడు అని వాక్యం చెబుతుంది. కింద 10వ వచనం చదవండి. కింద 10వ వచనం, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఏం కాదు చెప్పండి, కొదువై ఉండదు. నేను ఎందుకు ఈ వచనాలు చదివిస్తున్నానంటే, దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జియాలు ఇవేమైనా కనబడుతున్నాయా? తర్వాత చూడబోతున్నాం మనం. అందుకే ఇవి మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని వ్రాయబడింది ప్రియులారా. ఆ తర్వాత సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని అన్నాడు. సింహపు పిల్లలు ఆకలి కొని కొదువుగా ఉండవండి అసలు వాస్తవంగా. ఎందుకంటే అడవికి రాజు ఎవరు? సింహం. సింహము ప్రియులారా అడవికి రాజుగా ఉంటుంది. తన పిల్లల్ని పోషించుకునే విషయంలో అది వేటాడి, దేనినైనా వేటాడి తన పిల్లల యొక్క ఆకలి తీర్చటానికి అది ఎప్పుడు కూడా వెనుకాడదు. కానీ కొన్ని సందర్భాలలోనట సింహపు పిల్లలు కూడా అడవికి రాజైనటువంటి సింహము ప్రియులారా ఆకలితోనే పండుకోవలసిన పరిస్థితులు వస్తాయట. అంతే కదండి. ఎంత ఉన్నతుడైనా, ఎంత డబ్బు కలిగిన వాడైనా, ఎంత ఆస్తి కలిగిన వాడైనా, తినటానికి అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నీ తినటానికి అవకాశం ఉండదు. ఒకటైతే కొన్నిసార్లు తినాలన్నా కూడా ఏం కాదు చెప్పండి, తినలేని పరిస్థితులు కలుగుతాయి. వాస్తవానికి తినటానికి అన్నీ ఉన్నాయండి. 105 జ్వరం ఉందండి లోపల. ఏం తింటాం చెప్పండి? తింటామా? తినలేమండి, పస్తు పడుకుంటాం. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొంటాయేమో, కానీ నన్ను అంటే యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇది వాస్తవం అండి. తర్వాత మరొక వచనం మీరు చదివితే అదే 9వ అధ్యాయం బైబిల్ గ్రంథములో ప్రియులారా 10వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనాన్ని వాక్యములో మనం చదువుకుందాం. యెహోవా తన్ను ఆశ్రయించు వారిని, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. చూసారా అండి, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని ఏం చేయడట దేవుడు? విడిచిపెట్టడు. శ్రమలో విడిచిపెట్టడు, కష్టాలలో విడిచిపెట్టడు, బాధలలో విడిచిపెట్టడు. ఎప్పుడు? నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు విడిచిపెట్టడు ప్రియులారా.
నువ్వు ఆయన్ని ఒకవేళ మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, బంధువులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నీ భార్య నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నీ భర్త నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నీ అయిన వారు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను ఏం చేయనంటున్నాడు? విడిచిపెట్టువాడు కాదు అని వాక్యములో మనము చూస్తున్నాం. ఇంకా తనను ఆశ్రయించేటువంటి వారికి ఆయన ఏ విధమైనటువంటి మేలును, సహాయమును ఆయన అనుగ్రహిస్తాడు అనంటే, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం చదవండి ప్రియులారా. 19వ వచనం దేవుని వాక్యములో మనము చూస్తే 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే లేఖనాల్లో మనం చూస్తే ప్రియులారా, మనం చదువుకున్న కీర్తనల గ్రంథం 34వ కీర్తనలో భూ సంబంధమైన మేలు గురించి మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న 31వ కీర్తనలో పర సంబంధమైన మేలు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఒకటి భూ సంబంధమైన మేలు, రెండవది పర సంబంధమైన మేలు. దాచి ఉంచిన ప్రియులార, సిద్ధపరిచిన మేలు. సిద్ధం చేశాడట, మేలు సిద్ధం చేసి ఉంచాడు. నా బిడ్డలకు ఎప్పుడు మేలు చేయాలని సిద్ధం చేశాడు, రెడీగా ఉంచేశాడు. ప్రియులారా, ఆలోచించండి ప్రియులారా, ఎప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయంటే మనము దేవునిని ఆశ్రయించినప్పుడు. ఇక్కడ ఉజ్జియా అనేటువంటి యవనస్తుడు పరిపాలనలోనికి వచ్చిన తర్వాత యథార్థముగా ప్రవర్తించటం ప్రారంభించాడు. దేవుని యొక్క సన్నిధిలో అతడు బ్రతుకుతూ దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వర్ధిల్లాడు అని వాక్యంలో చూస్తున్నాం. ఎలా వర్ధిల్లాడో, ఏ విషయాలలో వర్ధిల్లాడో మీకు కొన్ని సంగతులు చెబుతాను చూడండి ప్రియులారా. అతని చుట్టూ శత్రువులు ప్రియులారా గుమ్ముగూడారు. వారి యొక్క శత్రువుల మీద దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడో ఒక్కసారి 7వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫిలిష్తీయులతోనూ గూర్బయులలో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి ఏం చేశాడు చెప్పండి? సహాయము చేశాడు అని వ్రాయబడింది. ఎంతమంది వస్తున్నారండి ఆయన మీదకి యుద్ధానికి? ఒక ప్రక్క ఫిలిష్తీయులు, మరో ప్రక్క అరబ్బీయులు, మరో ప్రక్క మెహూనీయులు. ప్రియులారా, వీళ్ళందరూ కూడా కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నారు? ఉజ్జియా మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఉజ్జియా మీద. ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలంటే చాలా కష్టమండి. మీ అందరికీ తెలుసు కదండి, ఫిలిష్తీయులను చూచే కదా ఆ రోజున సౌలు ఏమైపోయాడు? భయపడిపోయాడు. యుద్ధశూరులండి వాళ్ళు. యుద్ధాలు చేయటంలో ఆరితేరినటువంటి గొప్ప జనాంగం అండి ఫిలిష్తీయులు అనంటే. మధ్యధరా సముద్రానికి ఆ పక్క భాగాల్లో ఉండేటువంటి ప్రాంతమంతా కూడా ఫిలిష్తీయుల భాగాలే. బైబిల్ గ్రంథంలో చివరి మ్యాపులు ఉంటాయి, మీరు చూడొచ్చు. వాళ్ళు ఎంత బలవంతులు అనంటే మీ అందరికీ తెలుసు, ఫిలిష్తీయులను ప్రియులను జయించటం అనేటువంటిది ఒక్క దావీదుకే, ప్రియులార దేవుని మీద ఆధారపడిన దావీదుకే సాధ్యమయ్యింది. ఫిలిష్తీయులను జయించటానికి బలవంతుడైన సంసోను దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మచేత గొప్ప కార్యాలు చేశాడు. అంటే ఫిలిష్తీయులు ఎంత బలవంతులు మనము చూస్తున్నాం. అటువంటి బలవంతులైనటువంటి ఫిలిష్తీయులు, మరో ప్రక్క చూస్తే అరబ్బీయులు, మరొక ప్రక్క చూస్తే మెహూనీయులు, వీళ్ళందరూ కూడా కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు? ప్రియులారా, ఉజ్జియా మీదకు యుద్ధానికి వచ్చారు. అప్పుడు దేవుడు ప్రియులారా ఈ యుద్ధములో ఎవరికి సహాయము చేశాడు? ఉజ్జియాకు సహాయము చేశాడు. చూడండి ప్రియులారా, 8వ వచనం చదవండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నందును గనక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశముల యందంతటా వ్యాప్తి చెందిపోయింది. ఏంటి? నిన్నగాక మొన్నొచ్చాడు యవనస్తుడు, ఇతడు రాజ్య పరిపాలనలోకి వచ్చి ఇంతమందిని జయించాడా? కీర్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయింది. దేశాలు అతని కీర్తి ప్రాకింది. ఎందుకు ఇలాగూ దేవుడు సహాయం చేస్తున్నాడంటే, ఉజ్జియా దేవుని యందు యథార్థముగా నడిచాడు,
దేవుని యొక్క సన్నిధానములో అతడు ఆయనను ఆశ్రయించాడు గనుక దేవుడు ప్రియులారా అతని ఎడల ఎటువంటి సహాయము చేస్తున్నాడు. దేవుని సహాయం ఎంత గొప్పదో తెలుసండి. మనుషుల సహాయం వ్యర్థమండి, దేవుని సహాయము ఎల్లప్పుడూ ఉంటుంది అనే విషయాన్ని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు యుద్ధ విషయంలో సహాయం చేశాడా దేవుడు? బలాభివృద్ధి కలిగించాడా? ఏమండి, ఉజ్జియాకు బలాభివృద్ధి కలిగించాడా? చివరికి ఎవరైతే యుద్ధానికి వచ్చారో ప్రియులారా వాళ్ళందరి మీద దేవుడు విజయాన్ని సమకూర్చాడు కదా ప్రియులారా. అంటే రాజుగా మంచి సక్సెస్ పొందిన వాడిగా ఉజ్జియా జీవితంలో చూస్తున్నాం. దేవుని ఆశ్రయించినందుకు, దేవుడి మీద ఆధారపడినందుకు, యథార్థముగా బ్రతికినందుకు దేవుడే తన యొక్క రాజ్య పరిపాలనలో సహాయం చేస్తున్నాడు. ఒకటి. రెండవది, ఉజ్జియాకు వ్యవసాయం అంటే మహాపిచ్చి. రాజే గాని వ్యవసాయము చేయుటలో మహాప్రియుల ఇంట్రెస్ట్ కలిగిన వాడు. అందుచేత ఇతని యొక్క వ్యవసాయము చూడండి ఎంత బాగుందో. వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా 10వ వచనాన్ని చదువుకుందాం. షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కరిమెలలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పని వారును కలిగియుండిరి. అంటే వ్యవసాయమును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రియులారా? దీవిస్తున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. మన పని దీవించబడాలి, మన ఉద్యోగము దీవించబడాలి, మన జీవితాలలో ప్రియులారా మనము దేవుని యొక్క దృష్టిలో గొప్పవారము కావాలి అనంటే మనము యథార్థముగా నడిచినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఎవరినో ఆశ్రయించకుండా దేవుణ్ణి నేను ఆశ్రయించగలిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఇతనికి పశువులున్నాయి, ఇతడు ప్రియులారా ఈ పశువుల కొరకు బావులు త్రవ్వించాడు. వ్యవసాయ పని చేసేవారున్నారు, ద్రాక్ష తోట పని చేసేవారున్నారు. అంటే ఒక ప్రక్క యుద్ధములో ప్రియులారా దేవుడు సహాయం చేస్తున్నాడు, మరొక ప్రక్క ఇతనుకున్న వ్యవసాయములో అతనుకున్న పశువుల విషయంలో కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? సహాయము చేస్తున్నాడు ప్రియులారా. నిజంగా ఉజ్జియా జీవితం ఎంతగా ప్రియులారా మంచి విధానం మనకు కనబడుతుందో మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా ఆ తదుపరి మనము చూస్తే ఇతడు తన యొక్క జీవిత కాలంలో ప్రియులారా యుద్ధం చేయటానికి యాంత్రికమైనటువంటి టెక్నాలజీ కనుగొన్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. మంచి టెక్నాలజీ కనుగొన్నాడు. చూడండి, అతని జీవితంలో యుద్ధం చేయటానికి ఎటువంటి వాటిని ప్రియులారా అతడు కనుగొన్నాడో లేఖనాల్లో చూద్దాం. 13వ వచనము నుండి చదవండి. రాజునకు సహాయము చేయుటకై పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి, చూడండి అంబులనేమి, పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్య సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాప్తి చెందింది. చూడండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో తయారు చేశాడట. అంటే అప్పుడే ప్రియులారా అతడు టెక్నాలజీ ఎంత ఉపయోగించాడో గమనించండి. పెద్ద పెద్ద రాళ్లను ప్రియులారా యంత్రముల ద్వారా వేయటానికి, పెద్ద రాళ్లను యంత్రముల ద్వారా వేయటానికి యుద్ధంలో అతడు పెద్ద ప్రియులారా యంత్రములను ఉపాయశాలను ఏర్పాటు చేసి యంత్రములను చేయించాడట. ఎంత గొప్ప టెక్నాలజీ అతని కాలంలో వచ్చిందో మీరు ఆలోచించండి. యంత్రములు అని ఈ రోజున ప్రియులారా మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం. ఎంతో టెక్నాలజీ పెరిగింది అని మనం అనుకుంటున్నాం. ఏమండి, ఆ రోజున టెక్నాలజీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఉజ్జియా జీవితంలో ఇచ్చాడు ప్రియులారా. ఎంత గొప్ప
గొప్ప టెక్నాలజీ అతనికి ఇచ్చాడో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉజ్జియా దేవుని యందు యథార్థత కలిగిన వాడిగా, దేవుని దృష్టిలో ప్రియులారా దేవుని ఆశ్రయించినందువలన నిజంగా ప్రియులారా ఒక ప్రక్క యుద్ధం విషయంలో సహాయం చేశాడు కదా, నెంబర్ 1. రెండవదిగా వ్యవసాయ విషయంలో, పశువుల విషయంలో, పనివారి విషయంలో సహాయం చేశాడు 2. మూడవది ప్రియులారా ఇతడు కొత్త టెక్నాలజీని ఉపయోగించటానికి దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు కదా. వాక్యములో మనము చూస్తే 15వ వచనము చివరి మాటలు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను అని అందు చూడండి. అక్కడ ఉందా ఏమండి? అతనికి ఏ సహాయం కలిగింది? అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం అట. ఎవరు చేశారు? దేవుడు. ఆశ్చర్యకరమైన సహాయం అంటే అతనికి ఆశ్చర్యంగానే ఉంది, చూసే వాళ్ళకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ప్రియులారా ఆశ్చర్యకరమైన సహాయం చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. నిన్నగాక మొన్నొచ్చినటువంటి ఉజ్జియా ఏంటి ఇలా దీవించబడుతున్నాడు, ఇలా ఆశీర్వదించబడుతున్నాడు. ప్రియులారా అతని హృదయం నిజంగా ఆశ్చర్యపోయింది. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అతడే ఆశ్చర్యపోతున్నారు, తన ఇంట్లో ఉన్న వారే ఆశ్చర్యపోతున్నారు, తన సైన్యమే ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ చూసినా ఆశ్చర్యం. మరి ఆశ్చర్యకరుడే తన ప్రక్కనుంటే ఆశ్చర్యాలు జరగక ఏం జరుగుతాయి చూడండి ప్రియులారా. ఈ విధముగా ఉజ్జియా జీవితం స్థిరపడేంత వరకు కూడా చాలా చక్కగా, చాలా మంచిగా, చాలా ప్రియుల విధేయతగా, చాలా దేవుని దీవెన పొందిన వాడిగా కనబడుతున్నాడు. కానీ స్థిరపడిన తర్వాత మనసును గర్వించాడు. 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి, అమ్మా అయిపోయింది, చల్లబడిపోయింది కదండి. ఇప్పటి వరకు ఎంతో ప్రియులారా మంటతో చెప్పుకున్న మాటలన్నీ ఒక్క విషయంలో ఏమైపోయినాయి చెప్పండి? చల్లారిపోయినాయి. అయ్యో అని ప్రియులారా స్పందన మనలో కనబడట్లేదా? అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయెను. ప్రియులారా ఒక గర్వం మనిషి జీవితాన్ని ప్రియులారా ప్రవేశించింది అని అంటే అతన్ని మార్చటం చాలా కష్టం. నేను అదే చెబుతాను, జీవితంలోనికి ఎప్పుడు కూడా గర్వం అనేది రానివ్వకండి. అది ప్రమాదకరమైన జబ్బది. ఆ జబ్బు చాలా ప్రమాదకరమైంది. గర్వం అనేటువంటిది వద్దండి. అది మనుషులను పాడు చేస్తుందండి, మనుషులను నాశనం చేస్తుందండి. ఇప్పటి వరకు మనము చూసిన రాజులలో ఎక్కువ మంది పతనమైపోయిన వాళ్ళంతా దేంతోనే పతనమైపోయారు? గర్వంతోనే పతనమైపోయారు. ప్రియులారా మనసున గర్వించి చెడిపోయాడు. ఎంత ద్రోహి అయిపోయాడు అని అంటే ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఇతని గర్వం చాలా ప్రియులారా హెచ్చుగా వెళ్ళిపోయింది. చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయింది గర్వం. చెడిపోయినటువంటి వాడైపోయాడు. ఎంత చెడిపోయాడు అనంటే అతనికి ఎప్పుడైతే నేను స్థిరపడ్డాను, నాకేం తక్కువ లేదు, నాకు ఒక ప్రక్క చూస్తే వ్యవసాయం, మరొక ప్రక్క చూస్తే నాకు డబ్బు, మరొక ప్రక్క చూస్తే పనివాళ్ళు, మరొక ప్రక్క చూస్తే బావులు, మరొక ప్రక్క చూస్తే దుర్గములు, మరొక ప్రక్క చూస్తే వ్యవసాయకులు, ద్రాక్ష తోటలు, ఇదిగో యంత్రాలు, పనివారు, సైనికులు, ఇంతగా నా జీవితంలో ప్రవేశించింది. కాబట్టి ఇక నన్ను ఆపేదెవడు, నాకు ఎవడు ఎదురు తిరుగుతాడు అనుకొని మొట్టమొదటిగా అతడు చేసిన ద్రోహం, చెయ్యరాని ద్రోహం, దేవుని మందిరములోనికి ప్రవేశించాడు. దేవుని మందిరములోనికి వెళ్ళాలి అనంటే ఎవరి ప్రియులారా ఆహ్వానం రావాలి? దేవుని యొక్క ప్రియులారా ఆజ్ఞ రావాలి. దేవుని మందిరములోకి ఒకవేళ వెళ్ళినా అక్కడ ఎవరు చెప్పినట్టుగా చేయాలి? అక్కడ ఉన్న యాజకులు చెప్పినట్టుగా చేయాలి. ప్రియులారా ఇతడు లోపలికి వెళ్ళి యెహోవా మీదే ద్రోహము చేశాడండి, దేవుని మీదే ద్రోహం చేశాడండి. ఇప్పటి వరకు దేవుని దగ్గర తిన్నవాడు, దేవుని సహాయం పొందినవాడు, దేవుని దీవెనలు పొందినటువంటి వాడు ఇప్పుడు దేవునికే ఏం చేశాడు చెప్పండి? ద్రోహం చేశాడు. తల్లి పాలు త్రాగి తల్లి రొంబును గుద్దే వాళ్ళంటే వీళ్ళే కాదా?
ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యము, ఆయుష్, సమస్తాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు అన్ని ఇచ్చిన దేవుడి మీదే తిరుగుబాటు చేయటం అనేది మానవ జీవితంలో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ప్రియులారా. వాక్యములో మనము చూస్తే అతడు యెహోవా మందిరానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు చూడండి, 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడిని యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా. ఏవండి, ఇతడు వెళ్ళిపోయి, ఇతడు రాజు, ఇతని పనేంటి? సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చెయ్యాలి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నెరవేర్చాలి. అలా కాకుండా గర్వించినటువంటి వాడై యెహోవా మీద మొట్టమొదటిగా ద్రోహం చేశాడు, దేవుని మీదే ద్రోహం చేశాడు. సహాయం చేసిన వాడికే ప్రియులార ద్రోహం తలపెట్టాడు. లోపలికి వెళ్ళిపోయి ధూపం వేయటానికి దగ్గరికి వెళుతున్నాడు. ధూపం వేయటానికి దగ్గరికి వెళుతుంటే అక్కడ 84 మంది యాజకులు ఉన్నారండి. 84 మంది యాజకులుంటే 84 మంది ఏం చేశారంటే, అయ్యా రాజా, నువ్వు చేసేది తప్పు, ఈ మందిరములో పని జరిగించాల్సింది మేము, దేవుడు అహరోను సంతతిలో నుంచి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా ఈ పని చేయటానికి, ఈ పని నువ్వు చేయకూడదు, నీవు ద్రోహం చేస్తున్నావయ్యా, వద్దయ్యా అని అన్నారు. 84 మంది సేవకులు, 84 మంది యాజకులు అతనికి వద్దు, ఇది ద్రోహం, నష్టపోతావు అని చెబితే వినాలా వద్దండి? వినాలి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది చెప్పారు? 84 మంది దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రియులార సేవకులు, యాజకులు చెప్పారు, ఇది నీ పని కాదు, నువ్వు రాజువు, రాజరికం చెయ్యి, యాజకత్వం మేము చెయ్యాలి, కాబట్టి ఇది దేవుడు మాకప్పగించిన పని. ఇలా నువ్వు వ్యతిరేకిస్తే దేవుడు నిన్ను మొత్తుతాడయ్యా, వద్దు అని చెబితే వారి మీద రౌద్రుడైపోయాడు. ఏమండి, వారి మీద గర్వం అండి, గర్వం ఆ రీతిగా అతన్ని చేసింది. చూడండి వాక్యములో 19వ వచనం. ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద ఏం చూపించాడు? ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం చేసుకోకుండా, ఎందుకు గద్దిస్తున్నారు, ఎందుకు తప్పు చేస్తున్నావు, దానివల్ల నష్టపోతావని గద్దించినప్పుడు లోబడకుండా రాజును నాకేంటి అని అనుకొని వెళ్ళిపోయి వాళ్ళ మీద రౌద్రుడై కోపము చూపించి ధూపం వేయటానికి బలిపీఠము దగ్గరికి వెళ్ళి ధూపం వేస్తుండగా అందరూ చూస్తుండగా ఉజ్జియా నొసట కుష్ఠరోగం ప్రారంభమైంది. ఎక్కడ? నొసట ప్రియులారా. ఆలోచించండి ప్రియులారా, అందరూ చూస్తూ ఉండగా, మందిరములో ఉండగా ఒక దేవుని సేవకుని మాట వినకుండా రౌద్రుడై కోపముతో మండిపడిన రాజు ప్రియులారా యాజకుల మీద తిరుగుబాటు చేశాడు, యాజకుల మీద కోపం తెచ్చుకున్నాడు, యాజకుల మీద రౌద్రం తెచ్చుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగానే మందిరములో నొసట అతనికి కుష్ఠరోగం పుట్టింది. లేట్ లేదు, ఇంటికెళ్ళిన తర్వాత జరగలేదు ఇది. అతడు లోపలే ఉన్నాడు, యాజకులు లోపలే ఉన్నారు, వద్దు అని నివారిస్తున్నారు ఒక ప్రక్కన. ఇతడు ప్రియులారా వెళ్ళిపోయి ధూపం వేస్తున్నాడు, నొసట కుష్ఠరోగం వచ్చింది. ప్రియులారా, ఎప్పుడైతే అతని యొక్క చదవండి వాక్య భాగములో మనము చూస్తే, యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడయుండెను కనుక వారు తడవ చేయక
అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడి. యెహోవా మొత్తాడు నన్ను, తెలిసిందిగా. యెహోవా మొత్తాడన్న సంగతి తెలిసింది కదా. తెలుసుకున్నప్పుడు దిద్దుకోవాలా? గర్వం అండి మనిషి జీవితానికి ఎంత ఆటంకం అంటేనండి, అసలు ఆత్మీయ జీవితంలో పూర్తిగా మనల్ని దిగజార్చేది ఒకటేనండి, గర్వం. అసలు అది ఉండకూడదు. ఏదున్నా ప్రియులారు తీసివేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ మనిషి జీవితంలోనికి ఏమి రాకూడదంటే గర్వం. కుష్ఠరోగము కంటే బలమైంది, కుష్ఠరోగము కంటే బలమైందండి గర్వం. అది రాకూడదు. నాకేంటి, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఈ గర్వం అనేది రాకూడదు. అన్నీ ఇచ్చింది దేవుడు. ఏమెత్తుకుపోతామండి మనం వెళ్ళేటప్పుడు? అన్నీ మనవి అనుకుంటాం. మన వెంట ఏమైనా వస్తాయండి? మన వెంట ఏమీ రావండి, ఏమీ రావు. అసలు రేపు మన జీవితంలో మన సమాధి కూడా సరిగా జరుగుతుందో లేదో కూడా మనకు తెలియదు ప్రియులారా. ఏం చూసండి మనకు గర్వం? దేన్ని చూసి గర్వపడాలండి మనం? దేవుడిని చూసి గర్వపడాలి. పడితే ప్రభువా నన్ను బ్రతికిస్తున్నావు, నాకు ఆరోగ్యం ఇస్తున్నావు, నా జీవితంలో ఎన్నో ప్రమాదాల నుండి తప్పిస్తున్నావు నాయనా, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నావు, తినటానికి తిండినిచ్చావు, ఉండటానికి ఇల్లునిచ్చావు, నీకు స్తోత్రాలు తండ్రి అని ప్రభువుని మనం ఘనపరుస్తూ ఆయన్ని బట్టి మనం అతిశయపడాలే తప్ప నాకేంటి, నాకేం కొదువా, నాకేంటి, నా జీవితంలో నాకు డబ్బు ఉంది,